పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అద్భుతాల అంతోని వారి వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 12, 13 వచనములు మరియు 17వ వచనము. యోహాను చెరసాలలో బంధించబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతు నుండి వీడి జబులూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు జనులకు బోధింపనారంభించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, శ్రీసభలో మహాగొప్ప పునీతుడు పునీత పాదువాపురి అంతోని వారు. వారికి దేవుడిచ్చినటువంటి వరాలన్నిటికంటే కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మప్రేరణతో బోధించే వరం అతి గొప్ప వరంగా మనందరం కూడా చెప్పుకోవాలి. ఆ మహాగొప్ప పునీతుడు ఆత్మప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కరుడుగట్టిన పాపాత్ములు కూడా మారు మనస్సు పొంది హృదయ పరివర్తన చెంది కన్నీటితో పశ్చాత్తాపము చెంది దేవుని వైపుకు మరలేవారంటండి. అంత గొప్పగా ఆత్మప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారట. ఇటువంటి సంఘటన గురించి ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక కార్యాన్ని ఈ రోజున మీ ముందు ఉంచాలనుకున్నానండి. పునీత పాదువాపురి అంతోని వారు వెరోనా, ఇటలీ దేశంలో ఉన్నటువంటి వెరోనా అనే పట్టణంలో జీవిస్తున్న సమయంలో ఆ వెరోనా అనే పట్టణాన్ని ఒక నియంత, ఒక కరుడుగట్టినటువంటి నియంత, అతని పేరు ఎజ్జెలినో ద రొమానో అనేటువంటి నాయకుడు పరిపాలిస్తున్నాడు. ఆ నాయకుడు అత్యంత క్రూరంగా జనులను హింసించేవాడట, అదేవిధంగా చంపించేవాడట. ప్రజలు అతనికి ఎదురు చెప్పటానికి, అతని తప్పులు ఎంచటానికి గడగడలాడిపోయేటువంటి వారట. ఎవరైనా ధైర్యం చేసి అతను ఎదిరిస్తే ఇక మరణమే శాసనమవుతుంది. అయితే ఒక రోజున పునీత అద్భుతాల అంతోని గారు అతన్ని కలవాలనుకున్నారు. కలిసి ధైర్యంగా ఆత్మ ప్రేరణతో ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించారు. ఎజ్జెలినో ద రొమానో, నీవు దేవునికి శత్రువు, దయలేని నియంతవు, గజ్జి కుక్క లాంటి వాడివి. అమాయకుల ప్రజల యొక్క రక్తం ఎన్నాళ్ళు తాగుతావు? నీ మీద పడటానికి దేవుని యొక్క శాపం సిద్ధంగా ఉంది అని పునీత అంతోని వారు ప్రిలారా ఈ నియంత కరుడుగట్టినటువంటి ఆ యొక్క ఎజ్జెలినో రొమానో దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఆత్మప్రేరణతో మాట్లాడాడు. ప్రక్కన నిలబడ్డ సైనికులందరూ కూడా కత్తులతోటి రెడీగా ఉన్నారంటండి. ఆ నాయకుడు ఒక్క మాట అంటే అంతోని గారిని చంపటానికి వాళ్ళు రెడీగా కత్తులు పట్టుకొని ఉన్నారంటండి. ఆ సమయంలో ఆ యొక్క ఎజ్జెలినో ద రొమానో నిజంగానే తన ఆసనాన్ని దిగి ఒక కుక్కలాగానే మోకరించి అంతోని గారి ముందు మారు మనస్సు పొంది హృదయ పరివర్తన చెందాడట. ప్రక్కన ఉన్న సైనికులందరూ కూడా బెత్తరపోయి చూస్తున్నారట. ఇదేంటి, ఈయన ఎట్లాంటి వాడు, ఒక మహాక్రూరుడు ఈ విధంగా మారిపోయాడేంటి అని అంటే అతను వాళ్ళతోటి చెప్పాడట, అంతోని గారు మాట్లాడుతుంటే నేను మారు మనస్సు పొందకపోతే నాకు ఏమి జరగబోతుందో నా శిక్ష నాకు కనబడింది అని ఆయన మారు మనస్సు పొంది ఇక జీవితంలో ఎప్పుడూ కూడా ప్రజలను పీడించలేదట. ప్రజలను ప్రేమతో శాంతి సమాధానాలతో పరిపాలించాడట. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు పునీత అంతోని వారికి ఇచ్చినటువంటి మహా గొప్ప వరం కరుడుగట్టిన పాపాత్ములను కూడా దేవుని యొక్క వాక్యముతోటి మారు మనసు కలిగేటట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగించటం. ఆ విషయానికి వస్తే ప్రియులారా,
దేవుని యొక్క వాక్యం యొక్క ప్రధానమైన ఉద్దేశమే అది. పాపులని మారు మనసుకై పిలవడం, హృదయ పరివర్తన కొరకై పిలవడం, దేవుని ప్రేమను చవి చూడాలని, ఆ కరుడుగట్టినటువంటి ఆ పాపపు తత్వాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమ వైపు ఆకర్షించులాగా చేయటమే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. దానిని పునీత అంతోని వారు తన జీవిత కాలమంతా కూడా అద్భుత రీతిగా నెరవేర్చారు. ఈనాడు మనం చదువుకున్న వాక్యముల ప్రియులారా, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 12 నుండి 13 మరియు 17వ వచనము. బాప్తిస్మ యోహాను గారిని హెరోదు రాజు చెరసాలలో వేసి బంధించాడు. కారణం ఏమిటి? బాప్తిస్మ యోహాను, నీవు చేసేది తప్పు రాజా, నీ సహోదరుడు నువ్వు చంపి సహోదరుడు యొక్క భార్యతో నువ్వు ఉంటున్నావు కాబట్టి అది పాపమని బలంగా హెచ్చరించాడు. అది నచ్చలేదు. అతనికి మాత్రమే కాదు, ఆ స్త్రీకి కూడా నచ్చలేదు. కాబట్టి హెరోదు బాప్తిస్మ యోహాను గారిని చెరసాలలో వేయించాడు. అప్పటి వరకు కూడా అజ్ఞాతంలో ఉన్న యేసు భగవానుడు, అజ్ఞాతంలోనంటే తన బహిరంగ జీవితాన్ని బాహాటంగా కనబడినటువంటి యేసు ప్రభువు ఒక్కసారిగా బయటికి వచ్చి ప్రజల మధ్యలో నిలబడ్డాడు. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను చెరసాలలో బంధించబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళి ఆయన నజరేతును వీడి జబులూను నఫ్తాలి సీమలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడి నుండి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధించటం ప్రారంభించాడు. యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితంలో మొట్టమొదటిగా వాడినటి మాట ఏమిటి? చదువుకుందాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 17వ వచనము. హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. హృదయ పరివర్తన అంటే ఏమిటి? మారు మనసు పొందటం, పాపాల కొరకే పశ్చాత్తాపడటం, కన్నీరు కార్చటం, హృదయ పరివర్తన చెంది దేవుని సన్నిధికి రావటం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క రాజ్యానికి ఉన్నట్టు మొట్టమొదటి సూత్రం ఏమిటి అంటే, పాపులు హృదయ పరివర్తన చెందాలి, చెడు జీవితాన్ని మార్చుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, దైవకృపను పొందుకోవాలి, దేవుని ప్రేమను చవి చూడాలి. ఇది సత్యసువార్తకు ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. రక్షణ పొందుకోవాలి. ఇదే విషయాన్ని బాప్తిస్మ యోహాను గారి యొక్క బోధనలో కూడా మనం చూస్తాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 3వ అధ్యాయం 2వ వచనం. మత్తయి 3:2 వచనము. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు. హృదయ పరివర్తన అనేటువంటిది రక్షణకు అత్యంత మూలమైనటువంటిది. 2 ముఖ్యమైన విషయాలు. హృదయ పరివర్తన, క్రీస్తులో విశ్వాసం. అంటే పాపాల ఒప్పుకోలు, యేసుప్రభు నిజదేవుడని విశ్వసించటం. ప్రియులారా, గురువులమైన మేము, బోధకులందరి యొక్క ప్రధానమైన బాధ్యత ఇదే. యేసయ్య యొక్క సత్య సువార్తని ప్రజలకు అందించటం. ముఖ్యంగా ఎవరైతే పాపములో బ్రతుకుతున్నారో, కరుడుగట్టినట్టు పాపాత్ములుగా బ్రతుకుతున్నారో, మమ్మల్ని వారిని దేవుని సన్నిధికి పిలుచుకోవటం. ఇది మా కొరకు కూడా మా గురుత్వం ప్రియులారా, మా బోధన మాకు కూడా. ఎందుకనంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఏ ప్రధాన యాజకుడు కూడా తనంతట తానుగా పదవిని పొందుకోలేడు. దేవుని చేత ఎన్నిక చేయబడి ఆ పదవి ఇవ్వబడుతుంది అని పలికిన తర్వాత, తానే పెక్కు విధములుగా పాపములు చేయువాడు కాబట్టి ప్రజల కొరకు మాత్రమే కాక తన కొరకు కూడా బలులర్పించాలి యాజకులు అనేటువంటి వారు, బోధకులు అనేటువంటి వారు. కాబట్టి ఈ వాక్యం మీ కొరకు మాత్రమే కాదు, నా కొరకు, మా కొరకు కూడా, అందరి కొరకు కూడా. ఇది ఈ దేవుని యొక్క వాక్యాన్ని, ఈ హృదయ పరివర్తన, పాపాల మన్నింపు, సత్యసువార్తలో విశ్వసించిన క్రీస్తు ప్రభుని నిజదేవునిగా అంగీకరించటం అనేటువంటిది అందరికీ కూడా బోధించబడాలి. ఈ సత్యాన్ని పునీత పాదువాపురి అంతోని వారు, గురువులందరూ కూడా గొప్ప ఆదర్శంగా నిలబడ్డారు. కరుడుగట్టిన పాపాత్మలను కూడా తన యొక్క వాక్యము ద్వారా అద్భుత రీతిగా మారు మనసు కొరకై పిలిచాడు. తన వాక్యముతో మారు మనసు కలిగేటట్లుగా బోధించాడు పిల్లారా. అందుకనే ఇదిగో ఆ యొక్క వెరోనా పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడైనటువంటి ఎజ్జలీనో ద రొమానో అనేటువంటి వ్యక్తి కరుడుగట్టినట్టు పాపాత్ములుగా జీవిస్తున్నా కానీ, ప్రజలను భయంకరంగా హింసిస్తున్నా కానీ, అంతోని గారు ఒక్కసారి ఆత్మప్రాణత గద్దిస్తే మారు మనసు పొందుకున్నాడు. అంతోని గారికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఈ యొక్క వరం ఇది ప్రియులారా.
మనందరం కూడా ప్రియులారా, చాలామంది మనలో అంతోని వారి అద్భుతాలు నాకు కావాలి, అంతోని వారా మా కొరకే ప్రార్థన చేయండి, అంతోని వారా మాకు ఈ వరాన్ని ఇవ్వండి అంటున్నాం. మంచిదే, అడగటంలో తప్పులేదు పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా. కానీ అంతోని వారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనందరం కూడా మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, క్రీస్తు చెంతకు తిరిగి రావాలి. ఇది మనం చేస్తున్నామా? ఇది చేయకుండా అంతోని వారి అద్భుతాలు ఎలా పొందుకుంటా? అవును ప్రియులారా, క్రీస్తు భగవానుడు మత్తయి శుభవార్త 9వ అధ్యాయంలో అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్తున్నాడండి. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 13వ వచనములో, నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని యేసు ప్రభు చెప్పాడు. ప్రభు ఈ లోకానికి వచ్చిందే పాపులు మారు మనసు పొందాలని, దేవుని యొక్క ప్రేమను చవి చూడాలని, ఒకవేళ పాపములో ఉన్నట్లయితే ఆ పాపములో ఉన్నటువంటి వారు హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది దేవుని చెంతకు తిరిగి రావాలని. ప్రియులారా, బైబిల్ గ్రంథములో లూకా సువార్త 15వ అధ్యాయము మనందరికీ కూడా దేవుని యొక్క ప్రేమను గురించి, కరుణను గురించి, కటాక్షాన్ని గురించి బోధిస్తుంది. అందరికీ తెలుసు. 3 ముఖ్యమైన ఉపమానాలు ఉంటాయి. తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల, పోయినటువంటి నాణము, పోయినటువంటి కుమారుడు. ఈ మూడిటిలో కూడా తప్పు జరిగిపోతుంది. కానీ తిరిగి వచ్చినప్పుడు దేవుడు పొందే పరమానందం, పరలోకంలో దేవుని యొక్క దూతలు పొందిన పరమానందాన్ని గురించి ఈ ఒక సువార్తలో ఉన్నటువంటి లూకా సువార్తలో ఉంటే 15వ అధ్యాయం 1 నుండి చివరి వరకు కూడా వివరిస్తుంది. ఈ యొక్క సందేశం ఏమిటి? 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపాత్ముడు హృదయ పరివర్తన చెంది దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పరలోకంలో ఒక పండగ ఉంటుంది, కేకులు కట్ చేసుకుంటారు. ప్రియులారా, పునీత పాదువాపురి అంతోని వారు మనందరికి ఇచ్చే పిలుపు కొడిదే. మారు మనసు పొందు, హృదయ పరివర్తన చెందు, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ప్రయత్నం వచ్చాయి. మనం ఎన్ని చేసినా కానీ, ఎంతగా కోరుకున్నా కానీ పాదువాపురి అంతోని వారికి మధ్యస్థ ప్రార్థనని, మనలో ఈ హృదయ పరివర్తన, ఈ మారు మనసు లేకపోతే అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని పొందుకోలేం, దేవుని యొక్క కృపను కూడా మనం పొందుకోలేం. కాబట్టి యెషయా గ్రంథంలో అంటున్నాడు దేవుడు, ప్రియులారా, మీ పాపములే మీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. నేను మీకు సహాయము చేయలేనటువంటి చేతగాని వాడిని కాదు, నా చెయ్యి కురచపడినటువంటిది కూడా కాదు అంటున్నాడు దేవుడు స్వయంగా. కానీ మీ పాపములే మీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి అంటున్నాడు. ఈ రోజున ప్రియులారా, ఆ ఎజ్జలినో ద రొమానో కఠినాత్ముడు ఏ విధంగా మారు మనసు పొందాడో, అంతోని వారి యొక్క ప్రసంగాన్ని విన్న తర్వాత, హెచ్చరిక విన్న తర్వాత, మనము కూడా మనలో ఉన్నట్టు పాపాలను అంగీకరించి దేవుని యొక్క పరిపూర్ణమైన క్షమను పొందుకొని ఆ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి దీవెనలు, గొప్ప గొప్ప అద్భుతాలు పొందుకోవటానికి కావాల్సిన శక్తిని పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు ప్రసాదించమని ఆ దేవాది దేవుని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ భక్తుడు పునీతుడు పాదువాపురి అంతోని వారి యొక్క బోధనల ద్వారా మీరు మాకు నేర్పించే సత్యం, మేము మారు మనసు పొందాలని, హృదయ పరివర్తన చెందాలని, అన్నిటికంటే ముఖ్యంగా పాపములో జీవిస్తున్నటువంటి వారు పాపాన్ని విడిచిపెట్టాలని మాకు బోధిస్తున్నావు. తండ్రి, మేము ఇంకా మా పాపములను కొట్టుకొని పోకుండా, నాశనము కాకుండా మమ్ము రక్షించండి, కాపాడండి. మా పాపాల కొరకై పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది నీ ప్రేమ, నీ కరుణ, నీ దయ, నీ జాలి మేము అనుభవించులాగున మమ్మ దీవించండి. ఓ యేసు రాజా, ఈనాడు ఎవరైతే బిడ్డలు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారో వారందరినీ కూడా పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించమని వేడుకొనుచున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని దీవించండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. వివిధ ఇరుకులతో, ఇబ్బందులతో, అవసరతలతో మా కొరకు ప్రార్థించండి స్వామి అని అడుగుతున్నటువంటి ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి యొక్క ఉద్దేశాలను ప్రభువా, నీ భక్తుడు, నీ పునీతుడు అనేటువంటి మహాగొప్ప పునీతుడు పునీత అద్భుతాల అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మాకు అందరికీ దయచేయమని, ముఖ్యంగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు ఈ సువార్త పరిచర్య కొరకై వారి యొక్క సహాయాన్ని ఇతోధికంగా ఆర్థికంగా అందిస్తున్నారు వారందరం కూడా ప్రత్యేకంగా దీవించమని,
ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచి మరీ ప్రార్థించమని అడుగుతున్నారు వారిని ప్రత్యేకమైన రీతిలో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ పునీత అంతోని వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక. ఆమెన్.